నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మీకోసం సమావేశ మందిరంలో అన్ని మండలాల తహసీల్దార్లు, మండల కేంద్రాల వీఆర్ఓలతో సమావేశం నిర్వహించిన జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ. ఫ్రీ హోల్డ్కు సంబంధించిన భూముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించిన జేసీ. నగరంలో అట్టహాసంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందస్తు జన్మదిన వేడుకలు. సీతారాంపురంలోని సమతా వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టిన టీం రామ్ చరణ్ సభ్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే, భూముల వివరాలను ఆన్లైన్ చేసే సమయంలో ఆషామాషిగా వ్యవహరించవద్దని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. ఫ్రీ హోల్డ్కు సంబంధించిన భూముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంగోలులోని మీకోసం హాల్లో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, మండల కేంద్రాల వీఆర్ఓలతో జాయింట్ కలెక్టర్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూముల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలియజేశారు. ఎక్కడ కూడా ఎలాంటి రీమార్కు లేకుండా భూ రికార్డులు ఉండేలా చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో ఫ్రీ హోల్డ్ అయిన భూముల విషయంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆ భూములు ఫ్రీ హోల్డ్ ఎలా అయ్యాయి, ఫ్రీ హోల్డ్ నుండి అన్ఫ్రీ హోల్డ్ చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా రెవెన్యూ అధికారులు పగడ్బందీగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. సో ఆ విషయాలు మీతో మాట్లాడు. మన అందరు వీఆర్ఓ ప్రాబబ్లీ నెక్స్ట్ 6 months మనం అందరం పనిచేయాల్సి ఉంటుంది. ప్రాబబ్లీ నెక్స్ట్ 6 months మీరందరూ ప్రాబబ్లీ నెక్స్ట్ 6 months నుంచి 1 year వరకు మనము దీని మీదే పనిచేయాల్సి ఉంటుంది. అండ్ మేజర్ డెసిషన్ కూడా దీని మీద ప్రయారిటీ. దీని మీద గవర్నమెంట్ ప్రాబబుల్లీ ఏం డెసిషన్ తీసుకుంటారని అనేది మనకు తెలియదు. జరిగినాయి ఆ రోజు చాలా డిస్కషన్ జరిగింది. 13 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయితే 4,50,000 ఎకరాలు నాన్ ఇన్ అకార్డెన్స్ అనే దాని మీదే చర్చ జరిగింది. సో యాక్ట్ తప్ప, జీవో తప్ప, 596 జీవో, లేదంటే ప్రొసీజర్ తప్ప, లేదంటే ఫీల్డ్ లెవెల్లో అప్పుడు చేసినప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇప్పుడు ఎందుకు మీరు నాన్ ఇన్ అకార్డెన్స్ అని పెడుతున్నారు? అది ఫర్గెట్ అబౌట్ అదర్ థింగ్స్. సార్ అప్పుడు ఏదో పంపించారు సార్, చూసి కొట్టేశారు సార్, ఇవన్నీ ఈ కథలు కాదు. ఇవి నాకు కానీ సిసిఎల్ఏ గారికి కానీ ప్రభుత్వానికి కానీ అవసరం లేదు. నాకంటే కలెక్టర్ గారికి కానీ నాకు కానీ అవసరం లేదు. వీ షుడ్ స్పీక్ బేస్డ్ ఆన్ ద రికార్డ్, బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్. సో కాబట్టి ఇది మాత్రము జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేయకపోతే అందరూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. తూతూ మంత్రంగా గత దాదాపు 6 మాసాల నుంచి పలు దఫాలు ఎన్నిసార్లు మేము కండక్ట్ చేసామో తెలియదు. టీసీలు, వీసీలు అన్నీ మీరు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యారు, చేశారు. ఏదైతే మీరు ఇప్పుడు తేల్చారో ఇది నాన్ ఇన్ అకార్డెన్సీ లా అని మీరు ఏదైతే ఆన్లైన్లో ఎంటర్ చేశారో దానికి మీరు ఎందుకు పెట్టారు నాన్ ఇన్ అకార్డెన్సీ లా అనేది ఫైల్తో పాటు, విత్ రీజన్స్తో పాటు, మీ దగ్గర సర్వే నెంబర్తో పాటు, విలేజ్తో పాటు ఉండాలి. అది మీరు నెక్స్ట్ 3 daysలో సంబంధిత ఆర్డీఓ దగ్గర ఇచ్చేయాలి. సంబంధిత ఆర్డీఓ, సబ్ కలెక్టర్లు వాళ్ళు ఇన్సైడ్తో మాకు ఇది సార్ మేము స్వయంగా చూసాము, ఇది చేసామని నా దగ్గర బ్రీఫ్ చేస్తే నేను మళ్ళీ ఇలాంటిది ప్రాపర్లీ ఒక 1/2 hour ఎంతో 1 hour నేను పిలుస్తాను, లేదా ఫిజికల్గా పిలుస్తాను. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఆల్సో. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వారోత్సవాలను ఒంగోలు పట్టణంలో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో వారోత్సవాల్లో భాగంగా 2వ రోజు సీతారాంపురంలోని సమతా వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జన సైనికులు, వీర మహిళలు జన్మదిన కేకును కట్ చేసి వృద్ధులకు పంచిపెట్టారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి చనపతి రాంబాబు మాట్లాడుతూ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా నేడు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేశారు. 27వ తేదీన రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు చెప్పారు. టీం రామ్ చరణ్ సభ్యులు కళ్యాణ్ ముత్యాల మాట్లాడుతూ సేవా విలువలను నేర్పిన కుటుంబం మెగా కుటుంబం అని కొనియాడారు. తాము జీవించి ఉన్నంతకాలం మెగా కుటుంబంతోనే ప్రయాణం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తన అభిమాన నటుడు రానున్న రోజుల్లో మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని వారు మనసారా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీం రామ్ చరణ్ సభ్యులు అయిన బత్తిన రాహుల్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల, నగర కార్యదర్శి కోమలి, ఆకుపట్టి ఉష, మాదాసు సాయినాయుడు, శుంకర కళ్యాణి, షేక్ ముంతాజ్, నరసింహారావు, నాగరాజు, బ్రహ్మనాయుడు, అనంతలక్ష్మి, కర్రె శ్రీకాంత్, తాళ్ళూరి సాయికుమార్, అవినాష్తో పాటు జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారి రేపు పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని వారోత్సవాలుగా మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు రెండో రోజు. జిల్లా వ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంకులు, చెట్లు నాట్ల కార్యక్రమాలు, అన్ని సేవా కార్యక్రమాలతో జరగడం జరుగుతుంది. ఈరోజు ఒంగోలులో కూడా సమత వృద్ధాశ్రమంలో వీర మహిళలు, జనసేన నాయకులు, చిరంజీవి అభిమానులు అందరూ కూడా పాల్గొని దీనికి విజయం చేసినందుకు, మరియు రాబోయే రోజుల్లో కూడా చరణ్ బాబు మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలా, మరెన్నో సేవా కార్యక్రమాలు ముందుగా నడిపించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే చరణ్ బాబు గారు. నమస్కారం. మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలతో మెగా అభిమానులు ఎంతో ఉత్సాహంగా చేస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా నిన్న పూజా కార్యక్రమంతో మొదలయ్యి ఈరోజు సమతా వృద్ధాశ్రమంలో వృద్ధులకి ఫుడ్ పంపిణీ చేయడం, అలాగే రేపు బ్లడ్ బ్యాంక్ తోటి ఇంకా రామ్ చరణ్ గారు రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని, ఇంకా ఆయన ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు రెండవ రోజు కార్యక్రమంగా సమతా వృద్ధాశ్రమంలో పెద్దవారికి అన్నదాన కార్యక్రమం, అలాగే కేక్ కటింగ్ చేయటం జరిగింది. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రెండవ రోజు ఈరోజు ఒంగోలులోని సమతా వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి చూపిన బాటలో సేవా మార్గం అంటే మాలాంటి అభిమానులందరూ సేవా మార్గంలో నడిపింది చిరంజీవి గారు. అలానే రాజకీయంగా అడుగులు వేయించింది పవన్ కళ్యాణ్ గారు. మా కడ వరకు ఆ కుటుంబంతోనే మేము చివరి వరకు ప్రయాణిస్తామని ఖచ్చితంగా వారి చూపిన బాటలో వారు చెప్పిన మాటలే శిరోధార్యంగా ముందుకు వెళ్ళి ప్రజలకు మా వంతు సహాయం చేయడంలో అటు సేవా మార్గంలోనూ రాజకీయాల్లో ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగట్టతో ఎట్టయితే ముందున్నామో సేవా మార్గంలో కూడా మా తగ్గట్టు మేము ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని తెలియజేస్తున్నాం. మరొకసారి ప్రకాశం జిల్లా మెగా అభిమానులందరి తరఫున, అలానే జనసేన పార్టీ తరఫున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ గారు. రేపు 27వ తారీఖు మార్చి రామ్ చరణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ సమతా ఆశ్రమంలో కేక్ కట్ చేయడం జరిగింది. మరెన్నో సేవా కార్యక్రమాలు ఇలానే చేయాలని కోరుకుంటూ మెగాస్టార్ రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఆయన రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ జనసేన వీర మహిళలు, జనసేన సభ్యులందరూ కలిపి కుటుంబ సభ్యులుగా వచ్చి ఇక్కడ సార్ గారిది చేస్తున్నందుకు గొప్ప సంతోషంగా ఉంది. ఇట్లాంటి మరో ఎన్నో పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నాం. జిల్లాలో మిరప, దానిమ్మ, షెడ్ నెట్ హౌస్లో కూరగాయలు, పూల సాగు చేస్తున్న రైతులకు ఒంగోలులోని టీటీడీసీ హాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణను ఉద్దేశించి దర్శిలోని ఉద్యాన పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త రవీంద్రబాబు మాట్లాడుతూ షేడ్ నెట్ హౌస్లో కూరగాయలు, పూల పెంపకంలో సరైన హైబ్రిడ్ విత్తనాలు ఎంపిక చేసుకోవాలని సూచించారు. విత్తన శుద్ధి ఇమిడాక్లోప్రిడ్తో చేయడం వల్ల చాలా వరకు రసం పీల్చే పురుగులను తట్టుకుంటుందని తెలిపారు.
వేప సంబంధిత పురుగు మందులు వాడాలని రైతులకు సూచించారు. విచక్షణ రహితంగా రసాయన పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలన్నారు. కందుకూరులోని హార్టికల్చరల్ కాలేజీ అసోసియేట్ డీన్ విజయభాస్కర్ మిరప, దానిమ్మ పంటలను ఆశించే రసం పీల్చే పురుగులు, కాయతొలిచే పురుగుల నివారణకు రైతులు పాటించవలసిన సమగ్ర సస్య రక్షణ పద్ధతుల గురించి వివరించారు. ఏపీఎంఐపి ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరమణ నీటి వసతి కలిగిన టమాటో వంటి కూరగాయలను పండించే రైతులు ఎండాకాలంలో కాపు వచ్చేటట్లుగా పంటను వేసుకోవాలని సూచించారు. తీగజాతి కూరగాయలను శాశ్వత పందిరి కింద సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్ మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యాన రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందే విధంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో సాగుకు సంబంధించి రైతులకు సలహాలు, సూచనలు అందించడం జరిగిందన్నారు. డిఆర్డీఏ వారి సౌజన్యంతో ఇక్కడ రైతు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా ప్రకాశం జిల్లాకి ఉద్యాన శాఖ తరఫున అధిక జీవీఏ ఆర్జిస్తున్నటువంటి మిరప, దానిమ్మ, అట్లాగే షేడ్ నెట్ల కింద అధిక విలువ కలిగిన కూరగాయ, పూల సాగు మీద శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా రైతులకు శాస్త్రవేత్తలు హార్టికల్చర్ కాలేజీ నుంచి డాక్టర్ విజయభాస్కర్ గారు, అట్లాగే టి వెంకటరమణ గారు, అట్లాగే షేడ్ నెట్ల సాగులో కూరగాయల సాగు మీద నిపుణులైనటువంటి డాక్టర్ ఎం రవీంద్రబాబు గారు కూడా దర్శి పరిశోధనా స్థలం నుంచి విచ్చేశారు. వారు వారి అమూల్యమైన సలహాలని, టెక్నికల్ అడ్వైజెస్ని రైతులకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా షేడ్ నెట్లలో సంవత్సరం పొడుగుతా ఎటువంటి కూరగాయలు, పూలు సాగు చేయవచ్చు, మన వాతావరణానికి, నేలలకి ఎటువంటి పంటలు సాగు చేయాలనేది ఇక్కడ వివరించడం జరిగింది. సంవత్సరం పొడుగుతా మంచి అధిక దిగుబడి సాధించాలంటే ఎటువంటి టెక్నికల్ అడ్వైజెస్, ఎటువంటి వెరైటీస్ సాగు చేయాలి అనే దగ్గర నుంచి చీడపీడల నుంచి రక్షణ, సమయానుకూలంగా ఎరువులు, వాటిని పోషకాల రూపంలో అందించడం, ఇటువంటి వివిధ విషయాల్ని కూలంకషంగా శాస్త్రవేత్తలు ఈ ఔత్సాహిక ఉద్యాన రైతులకి వివరించడం. ఈరోజు ఇక్కడ మనకు జరిగిన అవగాహన కార్యక్రమం వర్క్షాప్లో చిన్న సన్నకారు రైతులకి, అదేవిధంగా నర్సరీ అంటే షేడ్ నెట్ల కింద నర్సరీస్ వేసుకొని కూరగాయలు లేదా మిరపనారు పెంచుకునే రైతులకి, నర్సరీ ఓనర్స్కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మన జిల్లాలో అంటే ప్రకాశం జిల్లాలో అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఎక్కడెక్కడ ఉంటాయి షేడ్ నెట్లు వేసుకోవడానికి. ఆ షేడ్ నెట్లో వేసుకున్నప్పుడు ఏ ఏ పంటలు సాగు చేసుకోవచ్చు, అదేవిధంగా నర్సరీల కింద షేడ్ నెట్ల కింద నర్సరీ నారు పెంచుకునేటప్పుడు మిగతా సమయంలో అంటే నర్సరీ సీజన్ అయిపోయిన తర్వాత మిగతా సమయంలో ఎటువంటి కూరగాయ పంటలు, ఎటువంటి పూల పంటలు సాగు చేసుకోవచ్చు అనే దాని మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఎటువంటి ఏ అనుకూలమైన పంటలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ రకాలు సాగు చేసుకోవాలి, వాటిని ఏ రకంగా మేనేజ్మెంట్, యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టాలి, అదేవిధంగా సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి, డ్రిప్ ద్వారా నీటి యాజమాన్యము, ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి అనే అంశాల మీద రైతులకి శిక్షణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రకంగా మనం ఇప్పుడు శిక్షణ కార్యక్రమంలో చెప్పుకున్నప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పంటలు అనుకూలమో దానికి తగ్గట్టుగా పంటలు కానీ సాగు చేసుకుంటే ఈ షేడ్ నెట్ల కింద మనం సంవత్సరం పొడవునా కూడా కొన్ని రకాలైన కూరగాయలను, అది కూడా తక్కువ మోతాదులో పురుగు మందులు వాడకంతో పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం. మా పొలంలో మేము ఏదైనా వేరే పంటలు వేస్తూ ఉంటాము, కానీ ఒక షేడ్ నెట్లో పైర్లు ఎలా పండించాలి, ఏ స్టేజ్లో ఏ క్రాప్ వేసుకోవాలి, ఎలా విత్తన శుద్ధి చేసుకోవాలి, కోకోపిట్ గురించి అది ఎలా ఉపయోగించుకోవాలి, ఏ స్టేజ్లో ఎలా చేయాలనే దాని గురించి ఒక అవగాహన సదస్సు జరుగుతుందని తెలిసి మేము ఇక్కడికి ఒంగోలు టీటీడీసీకి వచ్చి దీని గురించి తెలుసుకోవడం జరిగింది. దీనివల్ల నేను శాస్త్రవేత్తలు చెప్పిన చాలా విషయాలు తెలుసుకోగలిగాను. అదేవిధంగా నా పొలంలో ఉన్న ఒక 13 సెంట్లలో షేడ్ నెట్ ఏర్పాటు చేసుకొని దాంట్లో ఎలా అభివృద్ధి చెందాలనే దాని గురించి చాలా వివరంగా చెప్పారు. దానివల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. సో దీన్ని ఉపయోగించుకొని నేను అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మేము వరిగా, మొక్కజొన్న, పత్తి, మిరప అన్నీ చేస్తామండి. మేము కీర దోస కానీ అంటే ఏ టైంలో క్రాప్ ఇప్పుడు జూన్ నుంచి ఎలా వేసుకోవాలనేది గురించి చెప్పారు. దాన్ని బట్టి ఏ క్రాప్ అనేది నాకు అందుబాటులో ఉంటుందో దాని గురించి నేను చేసుకోవాలి.
నేను 10 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. అందులో ఫ్లవర్స్, వెజిటబుల్స్, పళ్ళ తోట ఇవన్నీ సాగు చేస్తున్నా. అందువల్ల కొత్తగా నెట్ వేసుకోవాలని ఒక ఆలోచనతో ఇక్కడికి మా ఉద్యాన శాఖ అధికారులు శ్వేత గారు ఇక్కడికి నన్ను ఒంగోలుకు ఆఫీస్కు అవగాహన సదస్సుకు పంపించారు. ఈ నెట్లో నేను ఫ్లవర్స్, కూరగాయలు పండించుకోవడానికి అవగాహనకు వచ్చా. ఇది చాలా మాకు ఉపయోగకరంగా ఉంది. ఎలాంటి మెలకువలు చెప్పారు మీకు? ఇది నెట్లో వేసుకోవాలి. బయట వచ్చే చీడ పురుగులకు నెట్లో కొద్ది చీడ పీడలు తక్కువ వస్తాయి, కంట్రోల్లో ఉంటుంది. తర్వాత టెంపరేచర్, ముఖ్యంగా టెంపరేచరు బయట సెంట్రిగేట్కు మనకు ఓపెన్ ప్లేస్ ఉండేకు నెట్ కింద కొంత టెంపరేచర్ తక్కువ ఉంటుంది. తర్వాత ఇది లేబర్స్, బయట పొలానికి వచ్చే లేబర్స్కు ఇక్కడికి నెట్ కింద లేబర్స్ కొద్దిగా అనుకూలంగా ఎక్కువ పని చేయగలరు చెప్పారు. ఆదాయం ఎక్కువ ఉంటుంది. అన్ని టైంలలో కొద్దిగా అన్ని కాలంలో అన్ని రకాల పంటలు వేసుకోవడానికి కొద్దిగా వీలు ఉంటుందని. రేషన్ లబ్ధిదారుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే గడువు ఉండటంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక 21వ డివిజన్ నందు టీడీపీ డివిజన్ అధ్యక్షులు గొల్లపూడి బాబురావు రేషన్ లబ్ధిదారులకు దగ్గర ఉండి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల అనుసారం లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని ఆయన కోరారు. 5 సంవత్సరాల లోపు వాటికి ఈ ప్రక్రియ నుండి మినహాయింపు ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కేవైసీ పొందని వారు భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని, కనుక అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గొల్లపూడి బాబురావు విజ్ఞప్తి చేశారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 522వ వర్ధంతి సభ శ్రీ తాళ్లపాక అన్నమాచార్య సంగీత సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలోని అన్నమయ్య విగ్రహ సన్నిధిలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు ఐ మురళీకృష్ణ మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర్ని 32,000 సంకీర్తనలతో సేవించి తరించిన పరమ భాగవత శిఖామణి అన్నమయ్య అని శ్లాఘించారు. దాదాపు 600 అన్నమయ్య కీర్తనలను స్వరకల్పన చేసి అన్నమయ్య మానస పుత్రుడైన శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ సంగీత సాహిత్య సేవ అజరారమని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పూన్నూరు వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ అన్నమయ్య విరచిత సంకీర్తనలు లలిత సుమధురమై తెలుగు సాహితీ రంగాన స్థిరమై నిలిచాయన్నారు. గరిమెల్ల వారి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, మూర్తి, గుర్రం కృష్ణ, రంగనాథ్, ఆకుల శ్రీను, చిన్ని కృష్ణ, పింగళి వెంకట సుబ్బయ్య, ఓ ప్రసాద్, జానకిరామ్, డి ప్రసన్న కుమారి, రావిపాటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. అర్చక స్వామి సుధాకర్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. జై అన్నమయ్య, అంతకాంత సంభూత జై అన్నమయ్య, జై జై అన్నమయ్య, లక్కమామ ముద్దు బిడ్డ జై అన్నమయ్య, జై జై అన్నమయ్య. తాళ్లపాక వంశోద్ధారక జై అన్నమయ్య, లక్కమామ ముద్దు బిడ్డ జై అన్నమయ్య. సంకీర్తన రచించి తన జీవితాన్ని కీర్తార్థం చేసుకుని మనందరినీ భాగ్యం విష్ణు కథ వినరో భాగ్యం విష్ణు కథ బిరుబల నిధివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ బిరుబల నిధివో విష్ణు కథ. బిడ్డ జై అన్నమయ్య, అందకాంత సంభూతక జై అన్నమయ్య, జై అన్నమయ్య. మంతుడు బలహీనానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు
రక్కసుల పాలంటే రణరంగసూరుడు రక్కసుల పాలంటే రణరంగసూరుడు ఎక్కసపు ఏకాంత వీరుడు. ఈ ఆరాధన మహోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించినటువంటి అన్నమయ్య మురళి గారికి ధన్యవాదాలు. ఇటీవల పరమపదించిన అభినవ అన్నమయ్య శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారిని స్మరించుకోవడం కూడా చాలా సంతోషదాయకం. శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు, అన్నమాచార్యుల వారి ఆశీస్సులు అందరూ పండగే పంటు నిద్ర అదియునొకటే నిదానదాచు నిద్రించు నిద్రయునొకటే పండగే పంటు నిద్ర అదియునొకటే మిలైన బ్రాహ్మణుడు పెట్టు భూమి ఒకటే చండాలు ఉండేటి సరి భూమి ఒకటే నాదుడే వాడు అలవే మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. వడ్డీ కాసుల వాడే వనజనాభుడే వడ్డీ కాసుల వాడే వనజనాభుడే వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందా. సాక్షాత్తు కలో వెంకట నాయక ఈ కలియుగానికి అధిపతి అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నందకాంత సంభూతుడిగా అవతరించి స్వామివారి మీద 32,000 సంకీర్తనలు రాసి అజరామరమైనటువంటి సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని, పద సాహిత్యాన్ని మనకు అందించినటువంటి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్వరూపుడు అన్నమయ్య. ఆ అన్నమయ్య రచించినటువంటి 32,000 సంకీర్తనలు మనందరం 14,000 సంకీర్తనలు ఇప్పుడు లభిస్తున్నాయని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. అయితే అన్నమాచార్య ఆయన వాగ్గేయకారు, ఆయన రచించి పాడినటువంటి సందర్భం అంటే మనం 600 సంవత్సరాల క్రితం మనందరం లేవు కాబట్టి ఆయన పాడినటువంటి పాటల్ని మనం వినలేకపోయాం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అంశగా ఏ విధంగా అయితే అన్నమాచార్యులు వారు జన్మించారో అన్నమయ్య అంశగా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు జన్మించి ఆయన రచించినటువంటి పాటల్లో సంకీర్తనల్లో 1000 కీర్తనలకు పైగా ఆయన స్వరపరిచి మనకు అందించి ఈరోజు అశేష శ్రీ తాళపాక అన్నమాచార్య సంగీత సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక సత్యపేట షిరిడి సాయిబాబా మందిరంలో వేయించేసుకున్నటువంటి అన్నమాచార్య విగ్రహ సన్నిధి అందు ఈ రోజున ఆరాధనోత్సవంతో పాటు ఇటీవల ప్రారంభించినటువంటి అన్నమాచార్య స్వామి వారి మానసపుత్రుడు గారి పేరుగాంచిన శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గౌడ్ గారి సంతా సభను కూడా ఈ రోజున వెలుగుగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 32,000 సంకీర్తనలతో పాటుగా పండిత భావజనచితంగా ఉండేటువంటి శతకాలం రచించినటువంటి ఘనుడు ద్రావిడాగమ సార్వభౌముడు తాళపాక అన్నమయ్య ఆ మహానుభావుడు రచించినటువంటి 600 సంకీర్తనలకు పైగా తను స్వరపరిచినటువంటి మహానుభావుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి సందర్భంగా వారిని కూడా స్మరించుకోవడం ఉదాహరణ కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని తమ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నా కార్యక్రమానికి తంబి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు వైఫల్యం చెందారని విమర్శించారు. గత కొన్ని రోజుల నుండి తాగునీరు మురికిగా వస్తున్నా నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వాటితో పాటుగా నగరంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంలో జాప్యం వహిస్తున్నారని మండిపడ్డారు. శివారు ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించడంలో అధికారులు అలసత్వాన్ని వహిస్తున్నారని అన్నారు. తక్షణమే ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, రమేష్, కంకణాల రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కట్టించందరికి 1,250 రూపాయలకి కారు చౌక ప్రైవేటు వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. ఇవాళ వరి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతా ఉన్నారు. శనగలు 10,000 రూపాయలు అమ్మింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం
5,600 కొనుగోలు చేస్తానంది. అవి కూడా కొనుగోలు చేయనటువంటి స్థితిలో 4,500 ఎర్ర శనగలు అమ్ముకుంటా ఉన్నారు. రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సమస్యల మీద చైతన్య యాత్రలు నిర్వహించింది. దాంట్లో భాగంగా ఒంగోలు నగరంలో కూడా ఈ నెల 8వ తేదీ నుంచి 17వ తేదీ దాకా నిర్వహించాం. దాంట్లో వచ్చిన సమస్యలని ప్రజల్ని తీసుకొని వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నగరంలో ప్రధానంగా టిట్కో ఇల్లు సమస్య, ఇళ్ల స్థలాల సమస్య, మంచినీటి సమస్య, కుక్కల బెడద, దోమల సమస్య, శివారు కాలనీలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అనేక సార్లు అర్జీలు ఇచ్చాం, అయినా కానీ ప్రభుత్వం ప్రయత్నం చేయలే. అదేవిధంగా మంచినీళ్ళు పచ్చగా వస్తూ ఉన్నాయి, దాన్ని పరిష్కారం చేయమని కోరుతున్నాం. 400 కోట్ల రూపాయలు వాటికి కావాలా, ఆ నిధులు తీసుకురామని ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నాం. ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం అన్నీ స్పందించి ఈ స్థానిక సమస్యను పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పొన్నలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యదర్శిగా పనిచేస్తున్న తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని సహకార సంఘం కార్యదర్శి వలేటి మనోజ్ కుమార్ వాపోయారు. సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడైన మనోజ్ కుమార్ సంఘ సభ్యులతో కలిసి ఒంగోలులోని జిల్లా సహకార అధికారి శ్రీనివాసరెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మనోజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఒంగోలులోని డీసీఏఓ పోలిశెట్టి రాజశేఖర్ తనను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. తమ సంఘం పరిధిలో ఎలాంటి అక్రమాలు జరగనప్పటికీ అటెండర్ ద్వారా కావాలని పిటిషన్లు వేయించి తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని తెలియజేశారు. తనపై వేసిన అసంబద్ధ ఫిర్యాదుల గురించి ఆధారాలతో సహా తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. డీసీఏఓ పోలిశెట్టి రాజశేఖర్ వద్ద అటెండర్గా పనిచేసే వ్యక్తిపై తాను ఫిర్యాదు చేస్తే విచారణ అధికారిగా ఆయన్ను వేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయా అని ప్రశ్నించారు. అటెండర్ తనపై ఫేక్ పిటిషన్లు వేసినా దానిపై తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. విచారణ అధికారిని మార్చడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. అలా కాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని మనోజ్ కుమార్ తెలియజేశారు. నా మీద గత 4వ తారీఖున మా డీసీఏ ఆఫీస్ అటెండర్ అయ్యిండే నవాజ్ గారు ఒంగోలు రైల్వే మెయిన్ సర్వీస్లో రిజిస్టర్ పోస్టు గవర్నమెంట్కి నేను తప్పు చేసింది ఫేక్ పిటిషన్లు పెట్టించి దొంగ సంతకాలతో గవర్నమెంట్కి పెట్టారు. గవర్నమెంట్ నుంచి డీసీఏ ఆఫీస్కి నా మీద ఎంక్వైరీ చేయమని వచ్చారు. నేను ఆ ఎంక్వైరీ రిజిస్టర్ పోస్ట్లో రిజిస్టర్ నెంబర్ చూసి నేను ట్యాగ్ చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా అతనే అని నిర్ధారణ చేసుకొని నేను కలెక్టర్ గారికి డీసీఓ గారికి అందరూ కంప్లైంట్ ఇచ్చాను, పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చాను. ఎవరు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. నా అనుమానం ఏంటంటే డీసీఓ గారు డీసీఏఓ గారికే ఎంక్వైరీ చేశారని నా అనుమానం ఉంది. నాకు దయచేసి అతను కాకుండా జిల్లాలో ఇంకా డిఆర్లు ఉన్నారు, వాళ్ళని ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణలు తేల్చవలసిందిగా కోరుతున్నాము. అలాగా నిజ నిర్ధారణలు తేలకపోతే మా యూనియన్ తరఫున మేము ధర్నా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. దయచేసి నాకు న్యాయం కోరాలని మీడియా మిత్రులని దయచేసి కోరుతున్నాను. 3 దశాబ్దాలకు పైగా మాదిగల స్వప్నం త్వరలోనే నెరవేరబోతుందని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులు సాధారణ సమావేశం ఒంగోలులోని అంబేద్కర్ భవనం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర అధ్యక్షులు జి ప్రభుదాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన నాగరాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ జాతి అభ్యున్నతి కోసం 3 దశాబ్దాలకు పైగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటం చేశారన్నారు. అందుకోసం రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు వేగవంతం చేయడంతో పాటు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం శుభపరిణామని అన్నారు. ఈ క్రమంలో గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మాదిగలకు వర్గీకరణ ఫలాలు అందబోతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి నరేంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్, ఉపాధ్యక్షుడు ఆదిమూలపు ప్రకాష్, జిల్లా అధ్యక్షుడు నేలపాటి రాజు, మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు బొంత దాసు, ఎంపీఎఫ్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కత్తె ఐజక్, దుడ్డు వందనం, నియోజకవర్గ కన్వీనర్ తిరువీధి బాబు తదితరులు పాల్గొన్నారు. అన్ని జిల్లాలో ఎవరు నూటలు అలాగే ఎవరు మాట్లాడితే ప్రతి ఒక్క మంది చెప్పు ఆ మనోడికి అన్నా. హలో, నేను చెప్పి నేను బిజీగా ఉన్నాను, ప్రెస్ మీట్లో ఉన్నాను, తర్వాత చేయండి.
ప్రకాశం జిల్లా మాదిగల ఐక్యత వర్ధిల్లాలి ఉమ్మడి ప్రకాశం జిల్లా మాదిగల ఐక్యత సాధించాం సాధించాం ఏబిసిడి సాధించాం 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 ఏబిసిడి సాధించాం సాధించాం వర్ధిల్లాలి ఉమ్మడి ప్రకాశం జిల్లా మాదిగల ఐక్యత వర్ధిల్లాలి ఉమ్మడి ప్రకాశం జిల్లా మాదిగల ఐక్యత నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీలో ఉన్నటువంటి పెద్దలకు మేము ప్రధానంగా ధన్యవాదాలు మేము తెలియజేయడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేయవలసినటువంటి వరుసలో మొదటి స్థానంలో ఉండబడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో 2024లో సుప్రీంకోర్టులో 3 రోజుల పాటు ఎస్సీ వర్గీకరణ మీద విచారణ జరుగుతున్న సందర్భంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉండబడినటువంటి అడ్వకేట్ జనరల్ను సోలిసిటర్ జనరల్ను 3 రోజుల పాటు సుప్రీంకోర్టులో ఉంచి వర్గీకరణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. పెద్దలు నరేంద్ర మోడీ గారికి అలాగే కేంద్రంలో ఉండబడినటువంటి పెద్దలు అమిత్ షా గారికి, కిషన్ రెడ్డి గారికి, గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్యనాయుడు గారు కూడా ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పక్షాన మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం. 3 దశల్లో మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉండటం అనేది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అదే సందర్భంలో వారు కూడా నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఏదైతే మాదిగలకు మొదటి నుంచి నేను అండగా ఉన్నాను, ఆ రోజు చేశాను. తర్వాత ఈరోజు కూడా నేను మాదిగలకు న్యాయం చేయబోతా ఉన్నాను. అన్ని కులాలకు వారి జనాభా దామాషా ప్రకారం మరి రిజర్వేషన్ కల్పించబోతా ఉన్నాను. ఇది నా పూర్వజన సుకృతం అనేటువంటి మాట వారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం అనేది మేము వారికి హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు మేము తెలియజేస్తా ఉన్నాం. మా జాతిని గౌరవించడం కాదు, మా అధినేతను కూడా వారు శ్లాఘించడం, మా అధినేత చేసినటువంటి గొప్ప పోరాటాన్ని కూడా వారు అసెంబ్లీ సాక్షిగా చట్టసభల్లో మాట్లాడడం అనేది మేము కుటుంబ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రకంగా వర్గీకరణ చివరికి రావడం జరిగింది. ఇన్ని దశాబ్దాల పోరాటానికి అంతిమంగా మేము విజయం సాధించబోతా ఉన్నాం. ఈ సందర్భంలోనే మేము ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మా అధినేత మందకృష్ణమాది గారు 30 సంవత్సరాలుగా వారు చేసినటువంటి పోరాటం, వారు చేసినటువంటి త్యాగం, వారు చేసినటువంటి శ్రమణంతా కూడా మేమందరం మరొకసారి మననం చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శాసన మండలి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి మోషన్ రాజు గారు బిల్లును అడ్డుకోవడం కోసం చేస్తున్న కుట్రను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు, మాదిగ జాతి ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఏబిసిడి వర్గీకరణ విషయంలో నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వే నరుక్కునేలాగా వ్యవహరిస్తున్నావు. దయచేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మాదిగ జాతి ప్రజలకు 100 ఏళ్ల భవిష్యత్తునిచ్చే వర్గీకరణ చట్టం కోసం, వర్గీకరణ బిల్లు కోసం వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి రావాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ. సత్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ఫాల్గుణ మాసం ఏకాదశి సందర్భంగా శ్రీ రమావసుందర సమేత సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానంలో నిర్వహించిన కళ్యాణంలో దేవస్థానం రావెళ్ల శివశంకర్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం ఏకాదశి రోజు సత్యనారాయణ సమితి ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు కొత్తూరు సుబ్బారావు తెలియజేశారు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తులు చేసుకుంటారని, కానీ కళ్యాణాన్ని అరుదుగా చేస్తారని తమ సేవా సమితి ద్వారా ప్రతి ఏడాది కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అర్చక స్వాములు రమణాథాచార్యులు, నాగార్జునాథాచార్యులు, రాంబాబాచార్యులు కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాన్ని సేవా సమితి సభ్యులు పర్యవేక్షించారు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.